మధుమతి రావడం ఏంటో, టీ తాగడం ఏంటో, టిఫిన్ చేయడం ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇన్నాళ్ళు కిరాణా సామాన్లు ఇద్దరికి తెచ్చేవాని, ఇక్కడ నుంచి ముగ్గురికి తేవాలేమో. పాపం మధుమతి నాన్ వెజ్ తినదు కాబట్టి పర్వాలేదు, లేదంటే చికెన్ కర్రీ తేవాల్సి వచ్చేది. ఆ పని మీదనే ఉన్నానే. ఇంతకీ షుగర్ ఎక్కువేయాలా తక్కువేయాలా? నేను ఎక్కువనే తాగుతా కదా మామా. అడిగింది మీ అమ్మ గురించే. అమ్మ గురించా? అవు ఎన్ని గ్లాసులు కలిపినావు మామా? 3. నిన్న చూసాగా 3వ నెంబర్గా ఫిక్స్ అయిపోయినా. ఓ అట్లనా, సరే కలుపు మామా. సూపర్ మామటి. అవునే, మీ అమ్మ దయ్యం కదా, నడుస్తుందా గాల్లో ఎగురుతుందా? ఎందుకు మామా? ఏం లేదే, ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు. అంటే ఎక్కిపోయినకి మా అమ్మ ఫ్లైట్ అనుకున్నావు? అయ్యో అట్లా ఎందుకంటానే, కాకపోతే నాకు ఎగరడం నేర్పిస్తుందేమో అని. నేర్పిస్తుంది, పిల్లలంటవా? వద్దులే, ఇదిగో ఈ టీ తీసుకెళ్ళి మీ అమ్మకివ్వు. అమ్మో, సాధ్యమైన త్వరగా దీన్ని సైకాట్రిస్ట్కి చూపించాలి, లేదంటే దయ్యాలు భూతాలని పిచ్చిదైపోతుంది. పొద్దున్నే కడుపులో టీ పడకపోతే నాలుగు లాగేస్తుంది. నాలుక లాగులు డ్రైవర్లు ఎట్లేసుకుంటుంది? అయ్యో, నేను లాగేసుకుంటుంది అనలేదే, లాగుతుంది అన్నాను. ఓ గట్లనా? ఏంటి ఇంత తీయగా ఉంది? నేను స్వీట్ ఎక్కువ తాగుతానే, అందుకే చక్కెర జరంత ఎక్కువ వేసిన. అంటే ఇది నువ్వు తాగిన టీయా? చల్, తాగితే నీకేడ మిగులుతుంది ముస్లి? జస్ట్ టేస్ట్ యోచించిన గంతే. ఎంగిలి చేసావా? ఎందుకు బ్రష్ చేసావా? చేసిన. అమ్మయ్యా, నిన్న నిన్న మరిప్పుడు బ్రష్ చేసి తాగితే ఈ టేస్ట్ తెలియదు ముస్లి. అంటే బ్రష్ చేయలేదా? ఊరికే మజాక్ చేసిన ముస్లి, నేను ఎంగిల్ చేయలే, తాగు. నేను ఊరికే అన్నానులేవే, అయినా నీ ఎంగిలుగా పర్వాలేదులేవే, తాగుతాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.